హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రియదర్శిని. ఈ రోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం. శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి. ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి. మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అప్పుడు మల్లునాయకుడు సంతృప్తిగా నవ్వుకొని పక్కన తన కోసం నిలబడి ఉన్న ప్రసూనాంబను ఇక వెళదాం పదా అన్నాడు. అతడి నవ్వులోని ఆంతర్యం ఆమెకు అర్థం కాక, ఎందుకు అంత సంతోషపడుతున్నారు? కొడుకు వెనక్కి తిరిగి చూడనందుకా అని కాస్త వ్యంగ్యంగా అన్నది. దానికి మల్లునాయకుడు తల అడ్డంగా ఊపి, వాడు వెనక్కి తిరిగి చూసుంటే నా మీద వాడికున్న ప్రేమకు కాస్త సంతోషపడేవాడిని. అతడు వెనక్కి తిరిగి చూడలేదంటే నా మీదున్న ప్రేమ కన్నా ప్రస్తుతం అతడి లక్ష్యం మీద, అంటే నా మాట మీద ఎక్కువ ప్రేమ ఉంది. అందుకే మరొక వైపు వాడి మనసును పోనివ్వకుండా అతడి లక్ష్యం వైపే ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నాడు. నా మీద ప్రేమ ఉంటే నేను ఉన్నన్ని రోజులే నా మాట గౌరవిస్తాడు. అదే నా మాట మీద ప్రేముంటే నేను లేకపోయినా నా మాటను గౌరవిస్తాడు. నాకు అదే కావాలి అనడంతో ప్రసూనాంబ తన మెడలోని తాళిపుస్తలను బయటకు తీసి కళ్ళకద్దుకుంటూ, అదేమిటండి అలా మాట్లాడతారు అంది. ఏమీ లేదు కాని ఆలస్యమవుతోంది, పద అంటూ ఆమెను రథం వైపు నడిపించాడు. ఇద్దరూ రథం ఎక్కగాని ఆ రథం ద్వారసముద్రం మీదుగా హంపీ నగరం వైపు వేగంగా వెళ్ళింది. ఆ రథం మళ్లీ అక్కడికి తిరిగి వచ్చింది హెచ్చన్న విద్యాభ్యాసం పూర్తయిన తరువాతనే. విశ్వవిద్యాలయంలోకి వెళ్లే ముందు తన కొడుకు వెనక్కి తిరిగి చూడకూడదని ఆశగా ఎదురుచూసిన మల్లునాయకుడి కళ్ళు తన కొడుకు తిరిగి రాక కోసం అంతే ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. విశ్వవిద్యాలయంలోకి విద్యార్థులకు, గురువులకు తప్ప మరెవ్వరికీ ప్రవేశం లేదు. అక్కడ చదువుకునే విద్యార్థులకు కూడా చాలా కఠినమైన నియమాలు ఉంటాయి. ఏ మతానికి చెందిన వారైనా అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఆ నియమాలు తప్పక పాటించాలి. వారు అలా ఎదురు చూస్తూ ఉండగా అక్కడికి కండలు తిరిగిన దేహంతో, నున్నగా గీసిన గుండుతలతో 16 యువకుడు అక్కడికొచ్చాడు. అతడు ఒక తెల్లని వస్త్రాన్ని దేహం మీద చుట్టుకొని ఉన్నాడు. ఆ యువకుడు వచ్చిన వెంటనే మల్లునాయకుడు పాదాలకు నమస్కరించాడు. అతడు కంగారు పడుతూ ఆ యువకుడిని లేపి కొంతసేపు అతడిని తేరిపారా చూసిన తర్వాత కాని అతడు గుర్తుపట్టలేదు ఆ యువకుడు హెచ్చన్న అని. హెచ్చన్నను చూడగానే ప్రసూనాంబ కూడా నా కొడుకు ఇంత పెద్దవాడయ్యాడా అని ఆశ్చర్యంతో కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. అలా గుండు ఎందుకు గీంచుకున్నావు నాన్న? జుట్టుంటేనే నువ్వు అందంగా ఉంటావన్నది. దానికి హెచ్చన్న ఏదో చెప్పబోతూ ఉండగా మల్లునాయకుడు, ముందుగా విద్యార్థికి విద్య మీద తప్ప మరే ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి కలిగి ఉండకూడదనే నియమంలో భాగంగానే ఇక్కడ చేరిన ప్రతి విద్యార్థికి ఇలా చేస్తారు అని చెప్పడంతో ఏం నియమాలో ఏమిటో అని ప్రసూనాంబ నొచ్చుకుంది. జుట్టుదేముందమ్మా, 6 నెలలు వదిలేస్తే అదే పెరుగుతుంది. దాని గురించి అంతగా బాధపడటానికి ఏముంది అని హెచ్చన్న ఆమెకు సర్ది చెప్పాడు. ఇక బయలుదేరుదామా అని ప్రసూనాంబ అన్నది. నాన్న, నేను గురుదక్షిణగా ఏదైనా ఇక్కడివ్వాలనుకుంటున్నాను అని హెచ్చన్న మల్లునాయకుడితో అనడంతో రథంలో నుండి దానికోసమే తెచ్చిన బంగారు నాణేలున్న ఒక సంచిని హెచ్చన్నకు ఇచ్చాడు. హెచ్చన్న దాన్ని తీసుకొని తన గురువుగారికివ్వడానికి లోపలికి వెళ్ళాడు. అదేమిటండి అంత ధనమిచ్చారు అని ప్రసూనాంబ అడిగింది. ఇంత పెద్ద విశ్వవిద్యాలయంలో ఇంతమంది విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తున్న వారికి ఎంత ధనమిచ్చినా తక్కువే అవుతుంది. ధనవంతులైన విద్యార్థులు ఇక్కడ విద్య నేర్చుకున్నందుకు గురుదక్షిణగా కొంత ధనాన్ని ఇస్తారు. ఏమీ లేని వారు గురుసేవ చేస్తూ విద్యను అభ్యసిస్తారు. ఆ ధనాన్ని కూడా గురువులు ఈ విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసమే ఉపయోగిస్తారు. నీకు తెలుసా, కటిక పేదరికంలో పుట్టిన నేను కష్టపడి చదివి ఈ విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టిన తర్వాతే నా జీవితం మలుపు తిరిగింది. ఇక్కడప్పుడు నా సహవిద్యార్థైన మన మహారాజుతో పరిచయం ఏర్పడింది. యుద్ధ విద్యల్లో నా ప్రతిభను గుర్తించిన ఆయన నాకు సైన్యంలో ఉద్యోగమిచ్చాడు. నేను అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు సైన్యాధిపతిగా ఉన్నాను. దీనికంతటికీ ముఖ్య కారణమైన ఈ విశ్వవిద్యాలయం రుణం నేను కొంచెమైనా తీర్చుకోవాలి కదా. అందుకే నా జీతంలో కొంత మొత్తాన్ని ప్రతి ఏడాది ఇక్కడికి పంపిస్తూ ఉంటాను అని ప్రసూనాంబతో మల్లునాయకుడు చెబుతూ ఉండగా అక్కడికి హెచ్చన్న
ఇక వెళతాం పదండంటూ వచ్చాడు. అందరూ బయలుదేరి వెళ్తూ ఉండగా హెచ్చన్న ఒక్క క్షణం ఆగి ఆ విశ్వవిద్యాలయం యొక్క ముఖద్వారం వద్ద వంగి నమస్కరించి ఇక సెలవంటూ అక్కడి నుండి బయలుదేరారు. రథంలో ప్రయాణిస్తుండగా హెచ్చన్న తన తండ్రికి ఆ విశ్వవిద్యాలయంలోని విశేషాలు చెప్పడం ప్రారంభించాడు. ఆ కంచి మహావిశ్వవిద్యాలయంలో గురువులు చక్కగా విద్యను నేర్పిస్తారు. నేను కూడా ఆత్మరక్షణ విద్యలలో మేటైన కళరీ విద్యలోని అనేక మెళకువలు నేను శ్రద్ధగా నేర్చుకున్నాను నాన్నా అంటూ హెచ్చన్న మల్లునాయకుడికి చెప్పాడు. యుద్ధ విద్యల కన్నా ఇతర విద్యలు నేర్చుకోవచ్చు కదా అంటూ యుద్ధ విద్యలు కన్నా ఇతర విద్యలు నేర్చుకోవచ్చు కదా అంటూ ప్రసూనాంబ కాస్త విసుక్కుంది. ఆత్మరక్షణ విద్యలు మాత్రమే కాదమ్మా, ఆర్థిక శాస్త్రంను, నేరాలను పరిశోధించే కంటక శోధన శాస్త్రంను కూడా అక్కడి అధ్యయనం చేశాను అని హెచ్చన్న చెప్పడంతో ప్రసూనాంబ మరికాస్త మూతి తిప్పుకొని తండ్రికి తగ్గ తనయుడు అని అన్నది. ఆమె ప్రవర్తనకు మల్లునాయకుడు హెచ్చన్న ఇద్దరూ చిన్నగా నవ్వుకొని ఊరుకున్నారు. 2 రోజుల ప్రయాణం తర్వాత వారు తమ నగరమైన హోసపట్టణంకు చేరుకున్నారు. అక్కడ హెచ్చన్నకు బంధువులు వారికి ఘనమైన స్వాగతం ఏర్పాట్లు చేశారు. తమ మతం వాడు కాదు అని హెచ్చన్నంటే ఆ బంధువులకు ఎవరికీ అంత ఇష్టం లేకపోయినా మల్లునాయకుడి మీద అభిమానంతో అందరూ ఆ స్వాగత కార్యక్రమానికి వచ్చారు. ఆ కార్యక్రమంలో పనిలో పనిగా ప్రసూనాంబ హెచ్చన్నకు తగిన వధువు గురించి వెతికే పని కూడా పెట్టుకుంది. కానీ ఆమె ఏ అమ్మాయి గురించి అడిగినా అమ్మాయి తల్లిదండ్రులు హెచ్చన్నకు తమ కూతురునివ్వటం ఇష్టం లేక అనేక కారణాలు చెప్పి తప్పించుకున్నారు. ఆ రోజు సాయంత్రం మల్లునాయకుడు బంధువులందరికీ ఒక విందు కూడా ఏర్పాటు చేశాడు. ఆ మరుసటి రోజు ఉదయం మల్లునాయకుడు ఎప్పటిలానే హంపి రక్షణ గూడను చుట్టి రావటానికి బయలుదేరాడు. అతడు వెళ్లాల్సిన ప్రతి చోట మల్లునాయకుడి కన్నా ముందు హెచ్చన్న చేరుకొని అతడు చేసే పనులన్నీ హెచ్చన్న చేసేస్తూ కనబడ్డాడు. అతడి బాధ్యతను హెచ్చన్న కొనసాగిస్తున్నందుకు మల్లునాయకుడు సంతృప్తిగా ఇంటికి చేరుకున్నాడు. ఎప్పుడూ లేనిది ఇలా ముందుగానే ఇంటికి తిరిగి వచ్చిన భర్తతో, ఏమిటండి ఈరోజు సూర్యుడు పడమటి దిక్కున ఉదయించడు కదా, అప్పుడే ఇంటికి తిరిగి వచ్చేశారు అని వేళాకోళమాడింది ప్రసూనాంబ. నా కొడుకు నా చేతికి అందొచ్చాడు, నా బాధ్యతలన్నీ అతడే చూసుకుంటున్నాడు, ఇక నాకు పనేముంది అని అతడు చెప్పడంతో, వచ్చిన మొదటి రోజునే మన హెచ్చన్నకు పని చెప్పారా, సరిపోయింది, తండ్రికి తగిన కొడుకు, మీ బాధ్యతనేమో వాడు తీసుకున్నాడు సరే, మరి వాడి బాధ్యత మీరు తీసుకున్నారా అని ప్రసూనాంబ అడగటంతో మల్లన్న కాస్త ఆశ్చర్యంగా, వాడికేం బాధ్యతలున్నాయి ప్రసూనా అని అనడంతో ప్రసూనాంబ గొంతు కాస్త పెంచి, సుమారు 17 ఏళ్ల ఈడొచ్చిన బిడ్డకు పెళ్లి చేయాలనే బాధ్యత మీ మీద ఉందని అప్పుడే మర్చిపోయారా? మిమ్మల్ని ప్రేమించి మా వారినందరినీ ఎదిరించి మీతో రాకుండా ఉండుంటే మా నలుగురి అన్నయ్యలకు కూతుర్లలో ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఈ పాటికి మన హెచ్చన్నకు పెళ్లి చేసేసి ఉండేదాన్ని. ఆ అవకాశం లేదు కాబట్టి మనం బంధువుల్లో ఎవరినైనా మంచి అమ్మాయిని మన హెచ్చన్న కోసం వెతకండి అని అరిచింది. అలా అరవకు, వాడికి సరైన అమ్మాయినే వెతుకుతానులే, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు అని చెప్పి మల్లన్న అలా బజారులోకి వెళ్ళాడు. ఇక్కడ హెచ్చన్న కూడా తన తండ్రి చేయాల్సిన బాధ్యతల్ని పూర్తి చేసుకొని తన చిన్ననాటి స్నేహితుడు ఖాదర్ను చూడటానికి అతడింటికి వెళ్ళాడు. తన ఇంటి ముందు ఏదో పని చేసుకుంటున్న ఖాదర్ హెచ్చన్నను ముందు గుర్తుపట్టలేదు. చివరకు హెచ్చన్న తన పేరు చెప్పిన వెంటనే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చి ఖాదర్ హెచ్చన్నను ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. ఇంతలో రాత్రిపూట కోటకు కాపలా ఉండే తన ఉద్యోగం ముగించుకొని మహమ్మద్ యూనస్ కూడా ఇంటికి వచ్చాడు. ఈలోపు ఖాదర్ భార్య కూడా వంట సిద్ధం చేసి అందరినీ భోజనం చేయడానికి పిలిచింది. దాంతో అందరూ భోజనం చుట్టూ పీటలు వేసుకుని కూర్చొని తింటుండగా మహమ్మద్ యూనస్, నేను ఒక్కడినే సైనికుడి ఉద్యోగం చేస్తూ ఈ కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఖాదర్కు కూడా పెళ్ళై అతడు కూడా ఇప్పుడు ఒక కుటుంబానికి పెద్దయ్యాడు కాబట్టి అతడు కూడా ఏదైనా ఒక ఉద్యోగంలో చేరి సంపాదించడం ప్రారంభిస్తే కుటుంబ ఖర్చులకు ఏ లోటు లేకుండా ఉంటుంది. నేను ఎంత చెప్పినా ఖాదర్ ఉద్యోగ ప్రయత్నాలు చేయడం లేదు. కనీసం నువ్వైనా వాడికి చెప్పు బాబు, ఈ చిన్న చిన్న పనులు మానేసి ఏదైనా వ్యాపారం కాని ఉద్యోగం కాని మొదలుపెట్టమని అని హెచ్చన్నను అడిగాడు. దాంతో హెచ్చన్న తినడం ఆపి సూటిగా ఖాదర్ వైపు చూడటంతో, ఖాదర్, నాకు ఏదైనా ఉద్యోగం చేయాలనే ఉంది, కానీ ఏం చదవని నాకు ఉద్యోగం ఎవరిస్తారు అని నసిగాడు.
మా నాన్నతో మాట్లాడి కోటకు కాపలా ఉండే ఉద్యోగం ఇప్పిస్తాను, చేస్తావా అని హెచ్చన్న చెప్పడంతో ఖాదర్ ఒక క్షణం ఆలోచించి చేస్తాను అని చెప్పాడు. దాంతో అందరూ సంతోషంతో భోజనం చేశారు. హెచ్చన్న తన ఇంటికి బయలుదేరుతూ, నేను మా నాన్నతో మాట్లాడి 1 నెలలోపు నీకు ఆ ఉద్యోగం వచ్చేలా చూస్తాను, అందుకు సిద్ధంగా ఉండమని ఖాదర్కు చెప్పాడు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను. మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి.